కలి పుట్టడానికి 6 అన్నా చెల్లెళ్ళు చేసిన అతి ఘోరమైన తప్పే కారణమని మీకు తెలుసా? అదేమిటంటే బ్రహ్మదేవుడి వెనుక భాగము నుండి అధర్ముడు అనే కొడుకు జన్మిస్తాడు. అతని భార్య పేరు మిథ్య. తను పిల్లికల్ల వయ్యారి. వాళ్ళకి దంబుడు అంటే మోసం అనే కొడుకు, మాయా అనే కూతురు పుడతారు. వాళ్ళు అన్నా చెల్లెళ్ళు అయినా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. వాళ్ళకి లోబుడు అంటే కామం అనే కొడుకు, నికృతి అంటే వికారం అనే కూతురు పుడతారు. వాళ్ళు కూడా అన్నా చెల్లెళ్ళు అయినా కూడా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే వారికి క్రోధుడు అంటే క్రోధం అనే కొడుకు, హింస అనే కూతురు పుడతారు. వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోవడంతో కలి పురుష అనే భయంకరమైన రాక్షసుడు జన్మిస్తాడు. పుట్టడమే చాలా విచిత్రంగా ఎడమ చేతితో తన అంగాన్ని పట్టుకుని కుడి చేతితో తన నాలుకని పట్టుకుని విచిత్రంగా నవ్వుతూ పుడతాడు. ఆ తరువాత తనకి కోట్ల పిల్లలు పుడతారు. వాళ్ళంతా ఎవరంటే ఇప్పుడు భూమి మీద నివసిస్తున్న మనందరమే. అందుకే కలికాలం అంటారు. ఈ కలిని చంపడానికే కల్కి పుడతాడు. అందరూ చెప్పండి, జై కల్కి దేవా.